హలో హాయ్ దిస్ ఈస్ తెలుగు పాలిటిక్స్. అల్లు అర్జున్ అరెస్ట్ రిమాండ్ విధించడం అన్నీ చకచకా జరిగిపోయినాయి అని చెప్పుకోవచ్చు. నిజానికి అల్లు అభిమానులు కానీ లేకపోతే సినిమా వర్గాలు కానీ ఎవరు ఊహించని సంఘటన ఇదని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే సంఘటన జరిగింది, అది సినిమా రిలీజ్ అయినప్పుడు చాలా కాలమైంది కూడా సంఘటన జరిగి. కానీ ఇప్పుడు అతన్ని అరెస్ట్ చేయడం అనేది చాలా ఆశ్చర్యం కలిగిస్తున్న విషయం. ఎందుకంటే ఇది ఇంటెన్షనల్గా ఏమీ అల్లు అర్జున్ అదే దృక్పథంతో వచ్చి ఆమెనే చంపాలని చెప్పేసి అక్కడికి రాలేదు అనేది అందరికీ తెలిసిన విషయం. అతను ఫ్యామిలీతో వచ్చాడు. అలా అంటే ఒక వ్యక్తిని చంపాలి అనే ఉద్దేశంతోనో అంటే అలా అక్కడ అంత గొడవ జరుగుతుంది అని ఊహించి అయితే ఎవరూ చేయరు. కానీ ఇలాంటి సంఘటనలు చాలానే గతంలో జరిగాయి. కానీ ఎక్కడా కూడా ఈ టైప్ ఆఫ్ సిచ్యుయేషన్ అయితే ఎక్కడ ఫేస్ చేయలేదు ఎవరు కూడా. ఎందుకంటే గతంలో జరిగిన సందర్భాలు మనం ఇప్పుడు ప్రస్తావించుకుందాం. దానికంతా కూడా ముందుగా అసలు ఈ టీం ఆవిడ మరణించడం కానీ, ఒక అభిమానురాలు ఆమె అల్లు అర్జున్ని చూడడానికి రావడం తన కుటుంబ సభ్యులతో, అక్కడ జరిగిన ఏదైతే ఈ త్రోపులాటలో ఆమె మరణించడం అనేది చాలా బాధాకరమైన విషయమే. అది ఎప్పటికీ సమర్థనీయం కాదు. ఇక్కడ తప్పొప్పులు అసలు ఆమె ఎందుకు రావాలి, అంత ఫస్ట్ డే ఫస్ట్ షో చూడటానికి అంత చిన్నపిల్లల్ని తీసుకుని ఎందుకు వచ్చింది అనే ప్రశ్నలు కూడా చాలా చోట్ల కనిపిస్తున్నాయి. కానీ వీటన్నిటికన్నా ముందు ఆమె మరణమే అందరినీ బాధ పెట్టే విషయం కనుక, సో అది తప్పు ఎలా జరిగింది అనే దానికన్నా ఆ కన్సర్న్ అయితే అందరికీ ఉండాలి అనేది మన అభిప్రాయంగా చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ ఈ సంఘటన జరిగిన తర్వాత అల్లు అర్జున్ కానీ అలానే డైరెక్టర్ సుకుమార్ కానీ, సినిమా డైరెక్టర్ పుష్ప 2, పుష్ప 1 డైరెక్టర్ సుకుమార్ కూడా స్పందిస్తూ, మేము ఈ ఆనందాన్ని సినిమా సక్సెస్ని మేము ఎంజాయ్ చేయలేకపోతున్నాము, ఈ సంఘటనతో మా మనసు చాలా కదిలిపోయిందని చెప్పేసి వాళ్ళు చాలా బాధాకరంగా మాట్లాడడం కానీ, అలానే ఆ కుటుంబానికి కాంపన్సేషన్, అది అంటే కాంపన్సేషన్ అనాలా లేకపోతే దాన్ని అది ఎవరు తీర్చలేని లోటు అని చెప్తూనే వాళ్ళు ఎంతో సాయం చేశారు. అలానే ఆ కుటుంబానికి ఎప్పుడు అవసరమైనా కూడా మేము ఉంటామనే ఒక భరోసా ఇవ్వడం జరిగింది. సరే, ఇదంతా తీసి పక్కన పెడితే, ఇదంతా జరిగి కూడా తర్వాత సక్సెస్ మీట్స్ ఇవన్నీ జరుగుతున్నాయి, అందరూ కూడా ఎంజాయ్ చేస్తున్న తరుణంలో ఇప్పుడు అల్లు అర్జున్ని చకచకా ఈరోజు అరెస్ట్ చేసేయటం, అలానే కోర్టు ముందు ప్రొడ్యూస్ చేయటం, రిమాండ్ విధించటం అనేది చాలా ఆశ్చర్యం కలిగిస్తున్న విషయంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇదేమీ అతను ఇంటెన్షనల్గా చేసింది కాదు. ఇంకొకటి ఏంటంటే కోర్టుకి సమర్పించిన రిమాండ్ రిపోర్ట్లో కూడా ఇతను A1 ఉన్నారు, అలానే ఇతను A11, అతను ఏమీ ఇంటెన్షనల్గా చేసింది కాదు అనేది కూడా స్పష్టంగా కనిపిస్తుంది. A11 అంటే 8 మెంబర్స్ని వీళ్ళు A1, A2 ఇట్లా అక్యూజ్డ్గా ఎవరున్నారో ఒక 8 మెంబర్స్ని అయితే అరెస్ట్ చేయడం జరిగింది. కానీ వాళ్ళందరినీ విచారణకు పిలిచారు. ఇక్కడ అల్లు అర్జున్కి ఎలాంటి నోటీసులు పంపించడం కానీ, అలానే అతన్ని విచారణకి పిలవడం కానీ ఇంతవరకు చేయలేదు. విచారణకు పిలిచి అతను సహకరించకపోతే అప్పుడు పోలీసులు కోర్టులో ప్రొడ్యూస్ చేస్తారు అనేది లాయర్లు కానీ లేకపోతే దీనికి సంబంధించి నాలెడ్జ్ ఉన్న వాళ్ళందరూ కూడా మాట్లాడుతున్న విషయం. కానీ అలాంటివి ఏమీ చేయకుండా చాలా అంటే ఇలా ఎందుకు అరెస్ట్ చేశారు అనే ఒక ఆశ్చర్యం కూడా ఇక్కడ మనకు వ్యక్తమవుతుంది. అలానే అతనికి నోటీసులు ఇచ్చి విచారించాల్సింది అది కూడా చేయలేదు అనేది జరుగుతున్నది. ఇంకొకటి ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే, జనరల్గా ప్రభుత్వంలో ఎవరైనా అధికారులు కానీ లేకపోతే వాళ్ళకి యాంటీగా ఉన్న వాళ్ళని కానీ అరెస్ట్ చేయాలనుకున్నప్పుడు మనం జగన్ గవర్నమెంట్లో చూసాము, అలానే వైఎస్ఆర్ ఉన్నప్పుడు చూసాము, అలానే చంద్రబాబు గవర్నమెంట్లో కూడా చూసాం. వాళ్ళకి యాంటీ పార్టీస్ వాళ్ళని కానీ ఎవరినైనా ఈ సందర్భాల్లో అరెస్ట్ చేయాల్సి వచ్చినప్పుడు శని ఆదివారాలు సెలవులు చూసుకుని వాళ్ళు బయటికి రాకుండా ఉండడం కోసం అరెస్ట్ చేసిన సందర్భాలు మనం ఇప్పటి వరకు చూసాం. మరి అంత కసి శని ఆదివారాలను చూసుకుని అల్లు అర్జున్ని అరెస్ట్ చేయించే అంత కసి ఎవరికి ఉంది? దీని మీద అయితే సోషల్ మీడియాలో చాలా రకాల ప్రచారం జరుగుతున్నాయి. ముఖ్యంగా ఫస్ట్ వినిపిస్తుంది రేవంత్ రెడ్డి, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేరుని ఆయన సభలో మర్చిపోయారు. రేవంత్ రెడ్డి అని ముఖ్యమంత్రి అన్నారు కానీ రేవంత్ రెడ్డి అని ప్రస్తావించడం మర్చిపోయాడు, అందుకని ఆయన చూపెట్టాడు అని చెప్పేసి కూడా ఒక ట్రోల్ అవుతుంది, ఒక అంశం ట్రోల్ అవుతుంది. సో అలానే ఇప్పుడు జనాలు కూడా రకరకాలుగా దీన్ని అభివర్ణిస్తున్నారు. దీని వెనుక ఎవరున్నారు, ఎందుకు అల్లు అర్జున్ని అరెస్ట్ చేయాల్సి వచ్చింది అని చెప్పేసి అందరూ కూడా డిస్కస్ చేసుకుంటున్నారు. దీన్ని పవన్ కళ్యాణ్కి, చంద్రబాబుకి, అలానే చిరంజీవి కుటుంబానికి, అల్లు కుటుంబానికి ఉన్న విభేదాలని ఈ మధ్యకాలంలో ట్రోల్ అవుతున్న విషయాలన్నింటినీ కూడా ఇప్పుడు అందరూ చర్చించుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఆ రెండు కుటుంబాల మధ్య ఉన్న విభేదాలు
ఈ ఈ స్థాయికి ఇంత తారాస్థాయికి చేరినయా అనే చర్చ కూడా ఇక్కడ కనిపిస్తోంది. అలానే 2-3 రోజుల క్రితం నుంచి కూడా మనం సోషల్ మీడియాలో చాలా వార్తలు చూస్తున్నాము. అల్లు అర్జున్ ప్రశాంత్ కిషోర్ని కలిశారు. అలానే అతను కూడా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వడానికి చూస్తున్నారు అని చెప్పేసి ప్రస్తావించడం జరిగింది. ఇంకా అల్లు అర్జున్ కూడా క్లారిటీ ఇచ్చారు. అలాంటిది ఏమీ లేదు, నాకు రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశం లేదు అని. ఇక్కడ లాజికల్గా ఆలోచించినా కూడా ఎలక్షన్స్ ఇవన్నీ కూడా ఇంకా నిన్నగాక మొన్న అయినాయి. ప్రభుత్వానికే ఇంకా సంవత్సరం, ఇటు తెలంగాణ ఇటు ఆంధ్ర ఇద్దరు ప్రభుత్వాలకు కూడా సంవత్సరం కూడా అవ్వలేదు. అల్లు అర్జున్ రాజకీయ ప్రవేశం గురించి ఇప్పుడు మాట్లాడడం అనేది అప్రస్తుతమనే అందరం చెప్పుకోవచ్చు. ఎందుకంటే రాజకీయాల గురించి తెలిసిన ప్రతి ఒక్కళ్ళు అది అప్రస్తుతంగానే భావిస్తారు. అలానే ఈ ఔత్సాహిక ఏదైతే ఈ కుటుంబాల మధ్య ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో ఆ ఫ్యాన్స్ మాత్రం ఇలాంటివి పెట్టడం, ఇంకా గొడవల్ని పెద్దవి చేసే దిశగానే వీళ్ళు అడుగులు వేస్తున్నారనేది మనకి స్పష్టంగా కనిపిస్తున్న అంశం. అయితే వీటన్నిటి మధ్య అంటే ఇప్పుడు ఇంకొకటి కూడా చర్చించుకుంటున్న విషయం ఏంటంటే, గతంలో ఇలాంటి సంఘటనలు ఏమీ జరగలేదా, త్రోపులాటలు కానీ ఇలా మరణించటాలు కానీ ఇలాంటివి ఏమీ జరగలేదా అని చెప్పేసి కొన్ని ప్రశ్నలు అయితే మనకు కనిపిస్తున్నాయి. అలానే వైసీపీ కూడా ఈ ఇష్యూకి సంబంధించి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి, అలానే లక్ష్మీపార్వతి కానీ అంబటి రాంబాబు కానీ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి వాళ్ళు మాట్లాడుతున్న విషయం ఏంటంటే, చంద్రబాబు నాయుడు గోదావరి పుష్కరాల సమయంలో అప్పుడు కూడా ఆయన అత్యుత్సాహంతో చేసిన ఒక పనికి దాదాపు 29 మంది మరణించారు. అలానే కందుకూరులో బాబు చీరలు పంచుతున్న సందర్భంలో కూడా 8 మంది మరణించారు. అలానే గుంటూరులో చీరలు పంచే సందర్భంగా 4 మరణించారు. సో వీటన్నిటికీ అప్పుడు ఎవరు అరెస్ట్ చేయలేదు, ఎలాంటి ఏవీ జరగలేదు. అంటే గతంలో కూడా ఇలాంటి సంఘటనలు ఎన్నో ఉన్నాయి. కానీ ఈ సంఘటన వెనుక ఎవరున్నారు, ఎందుకు అల్లు అర్జున్ని అరెస్ట్ చేసి అది ఆదివారాలు చూసుకుని రిమాండ్కి పంపించే దిశగా ఎవరు అడుగులు వేశారు అనే చర్చ జరుగుతుంది. దీని వెనుక ఎవరున్నారు ఏంటి అనేది ఇంత వేగంగా, అంటే అల్లు అర్జున్ని అరెస్ట్ చేయడానికి చట్టం ఇంత వేగంగా ఎందుకు అడుగులు వేసింది, అతన్ని అరెస్ట్ చేస్తే తప్పితే ఈ కేసు ఒక కొలిక్కి రాదా, అసలు ఈ కేసు ఏంటి, అది ఒక అభిమానిగా అమ్మాయి వచ్చి మరణించారు అక్కడ జరిగిన దీంట్లో. సో దీనికి అల్లు అర్జున్కి ఉన్న సంబంధం ఏంటి, అతను అభిమానిగా అమ్మాయి వచ్చారు, ఇలాంటి సంఘటనలు చాలానే జరిగినాయి గతంలో కూడా. కానీ అల్లు అర్జున్ని ఇంత వేగంగా అరెస్ట్ చేసి రిమాండ్కు పంపించడానికి చట్టం ఇంత వేగంగా ఎలా పనిచేసింది అని అందరిలో ఇప్పుడు కనిపిస్తున్న ప్రశ్నగా మనం చెప్పుకోవచ్చు. ఇంకొకటి మనం అల్లు అర్జున్ విషయం తీసుకుంటే, నేషనల్ అవార్డు, తెలుగులో నేషనల్ అవార్డు, జాతీయ అవార్డు పొందిన ఏకైక నటుడు అల్లు అర్జున్. సో అంతేకాదు, ఫ్యాన్స్కి కానీ లేకపోతే అతను మానవత దృక్పథంతో స్పందించే తీరు కానీ చాలా సందర్భాల్లో మనం గమనిస్తూనే ఉన్నాము. అతను పర్టికులర్గా ఈ కేసు తీసుకుంటేనే అతను అంటే చాలా గద్గదమైన స్వరంతో అతను ఎంత బాధపడుతుంది అనేది అతని ముఖం కానీ, అలానే సుకుమార్ తన ఆవేదనను వ్యక్తం చేయడం కానీ మనం చూసాం. ఇది ఎవరికైనా బాధపడాల్సిన విషయమే, ఎవరికైనా. కానీ అరెస్ట్ చేసి ఇతన్ని రిమాండ్కు పంపించే దిశగా ఇంత వేగంగా చేయడానికి వెనక ఎవరో ఉన్నారు. ఆ ఎవరు అనేది చర్చ జరుగుతుంది. నెక్స్ట్ ఎవరు అనేది మనం మళ్ళీ ఇంకొక వీడియోలో చర్చించుకుందాము. సో అల్లు అర్జున్ అరెస్ట్ వెనుక ఎవరున్నారని మీరు అనుకుంటున్నారు, ఎందుకు ఇంత వేగంగా అతన్ని అరెస్ట్ చేయాల్సి వచ్చింది ఇన్ని రోజుల తర్వాత అనేది మీరు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.